చైర్మన్ గా మహేందర్ రెడ్డి, సభ్యులుగా అనిత, రజని, అమీరుల్లా ఖాన్, యాదయ్య, రామ్మోహన్ రావు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులకు గవర్నర్ తమిళసై ప్రతిపాదనలకు గవర్నర్ తమిళసై ఆమోదం తెలిపింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి నియామకం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది వాస్తవానికి కూడా. ఎందుకంటే కేసీఆర్ హయాంలో మహేందర్ రెడ్డి గారు చేసినటువంటి ఏదైతే డీజీపీగా ఇక్కడ ప్రజల హక్కులను కాలరాసింది అనేటువంటి ఒక ఆరోపణ ఆయన పైన ఉంది. అనేక రకాలుగా ఆయన ఎంపికలు చాలా మంది నిరుద్యోగులు తప్పుపట్టిరు. మరి ఏ వ్యూహం ప్రకారం ఆయనను పెట్టిండు అనేది మరికొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. ఎందుకంటే లీకేజీ వ్యవహారము లేకపోతే ఇంకో వ్యవహారము, మహేందర్ రెడ్డి గారికి ఉన్నటువంటి అనుభవం, ఇదంతా కలిపి ఏమన్నా టీఎస్పీఎస్సీలో కొత్త మార్పులు రాబోతాయా చూడాల్సినటువంటి అంశం. మొత్తానికైతే సభ్యులుగా అనిత, రజని, అమీరుల్లా ఖాన్, యాదయ్య, రామ్మోహన్ రావు అంటూ వీళ్ళందరినీ టీఎస్పీఎస్సీ సభ్యులుగా నియమించడం జరిగింది. ఇక టీఎస్పీఎస్సీ కార్యకలాపాలు ప్రారంభించుకునే సమయం ఆసన్నమైంది. ఉద్యోగాల ప్రకటన, నిరుద్యోగుల కళ్ళల్లో ఆశలు నింపేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.